గోదావరి జిల్లాలో ఆక్వా మంటలు రేగుతున్నాయి. ఆక్వా పార్క్ ను వ్యతిరేకిస్తున్న 30 గ్రామాల ప్రజలు ఆందోళన బాట పట్టారు. దీంతో తుందూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్తుల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. గ్రామస్తులను పోలీసులు అరెస్ట్ చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఆక్వా ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయొద్దని కొన్ని రోజులుగా ప్రజలు నిరసన తెలుపుతున్నారు. వీరికి ప్రతిపక్ష వైసీపీతో పాటు వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. ఫుడ్ పార్క్ ను ఊరి మధ్య నుంచి దూరంగా తరలించారని గ్రామస్తులు పట్టుబడుతున్నారు. ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత మహిళలు తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అడుగడుగున అడ్డంకులు సృష్టించడంతో తుందూరు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తుందూరు పరిసర గ్రామంలో 144 సెక్షన్ విధించిన పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగారు. ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత గ్రామాల్లో సుమారు 1100 మంది పోలీసులను మోహరించారు. ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత మహిళల పోరాటానికి వైఎస్ఆర్సీపీ, సిపిఎం మద్దతు ప్రకటించడంతో ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. ఆక్వా పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. తుందూరు ఆక్వా ఫుడ్ పార్క్ కమిటీ నాయకురాలు ఆరేటి సత్యవతి, సిపిఎం నేతలు బలరాం, గోపాలరావు సహా 5వ నాయకురాలు కళ్యాణిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల అత్యుత్సాహంతో నరసాపురం, భీమవరం, మొగల్తూరు మండలాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నరసాపురంలో పలువురు వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ప్రస్తుతం తుందూరులో తాజా పరిస్థితిని మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. మల్లికార్జున్, ఓటీ. ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీ చుట్టుపక్కల గ్రామాల్లో చిచ్చురేపింది. ఈ ఫ్యాక్టరీ పనులను అడ్డుకునేందుకు తుందూరుతో పాటు చుట్టుపక్కల 30 గ్రామాల ప్రజలు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు భారీగా గ్రామాన మోహరించి అక్కడ అరెస్టుల పరంపర కొనసాగిస్తున్నారు. దీంతో తుందూరు గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం మనం తుందూరు గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. మహిళా దినోత్సవం రోజున మహిళలందరూ కూడా కలిసి తమ జీవన పోరాటం ఇక్కడ కొనసాగిస్తున్నారు. తమ గ్రామంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఫ్యాక్టరీని జనావాసాల నుంచి దూర ప్రాంతాలకు
బయటకు తరలించాలని వారందరూ కూడా ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అటు యాజమాన్యం కానీ ఇటు పోలీసులు కానీ ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఆ ఫ్యాక్టరీ పనులు అడ్డుకునేందుకు వచ్చిన వారిని అలాగే ఆందోళనకారులను ఎక్కడికక్కడ అరెస్టులు కొనసాగిస్తూ గ్రామంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. దీంతో తుందూరు గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామంలోని ప్రజలందరూ కూడా చాలా భయాందోళనకి గురవుతున్నారు. మరోపక్క చిన్నపిల్లలు అలాగే మహిళలు కూడా తమ వారి అరెస్టులను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటే పోలీసులకి వారికి మధ్య తోపులాటలు జరిగి గొడవలు కూడా జరుగుతున్నాయి. అమ్మ చెప్పండి, ప్రస్తుతం గ్రామంలో ఎటువంటి పరిస్థితి ఉంది? ఇక్కడండి వచ్చిన ఆడవాళ్ళందరూ ఇవాళ మహిళా దినోత్సవం అండి. పవన్ కళ్యాణ్ గారి గురించి చేసేవాడి మేము ఓట్లు. ఈ చంద్రబాబు నాయుడు అండి ఈ మహిళా దినోత్సవం రోజున కూడా చూడుకోకుండా ఆడవాళ్ళు ఈడ్చుకుంటా తీసుకెళ్లిపోయారండి వేలు లెక్కించుకుని. మేము ఆయన గురించి చేసేవాడి ఓట్లు. ఏమైనా స్పందించి పవన్ కళ్యాణ్ గారు రావాలంటే ఈ బ్యాటరీని ఎక్కడికైనా తరలించాలండి. మా మంచినీళ్ళు సైడ్ పక్కన మా ఇళ్ల మధ్యలో వద్దండి ఈ బ్యాటరీ. అమ్మ మీరు చెప్పండి, ప్రస్తుతం గ్రామంలో ఎటువంటి పరిస్థితి ఉంది? మీ వారిని ఎవరైనా అరెస్ట్ చేశారా? బయటికి వెళ్ళే పరిస్థితి ఉందా ఏంటి? మా వారిని అరెస్ట్ చేయడానికి చూసారండి. ఆయన ఎక్కడున్నారో కూడా తెలియదు. ఇప్పటికి 2 రోజుల నుంచి తెలియదండి. కానీ ఈ రోజు మహిళా దినోత్సవం రోజు ఇలా చేయడం చాలా దారుణం అండి. స్త్రీలను గౌరవించడం సాంప్రదాయం అని చెప్తున్నారండి. కానీ అసలు స్త్రీలను గౌరవించే పద్ధతిలో మటుకు ఏమీ చేయలేదండి. తోటి మహిళలను కూడా చూడకుండా అండి కానిస్టేబుల్స్, లేడీ కానిస్టేబుల్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టేసి ఇడ్చుకెళ్ళిపోయారండి. నాకు కూడా చేతికి కూడా దెబ్బ తగిలింది. అసలు ఇంత దారుణం అసలు ఎక్కడ చూడలేదండి. మాది చిన్న గ్రామం అండి, 1000 మందే ఉన్నాము. పోలీసులు బట్టి 2000 మందిని దించి 2 పారిశ్రామికవేత్తల గురించి ఇలా ఆ ఫ్యాక్టరీ ఆపమని అడుగుతున్నందుకే ఇలా చేస్తున్నారండి. ఏంటి పరిస్థితి? ఎందుకు? మా అమ్మమ్మ డాడీని మా ఇంట్లో అందరినీ తీసుకెళ్ళిపోయారు. అన్నం కూడా తినడానికి ఏమి లేదు. ఇంట్లో ఎవరు లేరు. మేము అక్కలు ఉన్నాం, మా చెల్లి నేను. మీరు చెప్పండి, వాళ్ళు చూస్తే పోలీసులు చాలా వందల మంది, వేల మంది పోలీసులు కనిపిస్తున్నారు. గ్రామంలో ఎంతమంది ఉంటారు? అసలు ఈ పరిస్థితి వారం వారం నెల నెల కొనసాగుతుంది. పూర్తిగా మీ డిమాండ్ ఏంటి? మా ఈ అక్వాఫుడ్ పార్క్ అండి మాకు వద్దండి. దీనివల్ల మాకు పొల్యూషన్ కానీ అన్నిటికీ మంచినీళ్ళు చెరువుకి కానీ కాలుష్యం, ఈ పచ్చని పొలాలు అవి చాలా మాకు పండవండి, అన్ని చేయవండి. మేము బతికి వాళ్ళు మమ్మల్ని ఈ బ్యాటరీ పెట్టి మేము బ్యాటరీ వద్దంటే మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాండి. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలకు అందరికీ చెప్పామండి. చెప్పిన వాళ్ళు కూడా స్పందించలేదండి. ఈ స్పందించడం లేని గురించి మేము ఈ బ్యాటరీ వద్దని ఈ మహిళా దినోత్సవం రోజుని మేము అందరమనే మహిళలు అందరమనే బయటకు వెళ్తే వాళ్ళందరినీ ఈడ్చి కొట్టేసి లారీ లెక్కించేసి వ్యాన్ లెక్కించేసి తీసుకుపోతున్నారండి. పిల్లలు కొట్టేసి అందరినీ దెబ్బలు కొట్టేసి గీసేసి ఎలా పడితే అలా చేసేస్తున్నారండి. ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి మీ పరిస్థితి? ఇప్పుడు ప్రస్తుతం ఊర్లో పరిస్థితి ఎలా ఉంది? మొత్తం కూడా ఎక్కడ కూడా బయట అడుగు పెట్టిన ఉన్నటువంటి అడుగు పెట్టడానికి లేదండి. ఒక మనిషికి 4 పోలీసులు ఉన్నారండి. మీ బయటకు వస్తుంటే చాలా అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నామని అంటున్నారండి. ఎవరి పక్కింటి కూడా వెళ్ళొద్దండి, వెళ్ళాలి కదా, వెళ్తున్నామండి. వెళ్తుంటే ఎక్కడికి అంటున్నారు. అయినా బ్యాటరీ కాపలా కాయడానికి వచ్చిన పోలీసులు బ్యాటరీ కాడ ఉండాలి కదండి. మా ఇళ్ల మధ్య ఎందుకండి? సందులో ఎవరికి తెలియదు ఇలా కూడా సందులో కూడా వచ్చేస్తున్నారండి. వచ్చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. 2 కూర్చొని మాట్లాడుకోకూడదంట, 4 కూర్చొని మాట్లాడుకోకూడదంట, ఎవరింటి ముందు వాళ్ళు కూర్చోకూడదంటండి. ఈ బ్యాటరీ అంత విషపూరితం కాబట్టే కదా అతను అంత బందోబస్తీ పెట్టుకుని కట్టుతున్నాడు. అది కట్టవలసిన పని ఏంటంటే ఇక్కడ మేము వద్దన్నప్పుడు వేరే ఏదైనా కట్టుకుని మా జీవితానికి ఏమన్నా ఉపయోగం చూపించచ్చు కదండి. ఇది తుందూరు గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఇక్కడ గ్రామానికి ఉండాల్సినటువంటి ప్రశాంతత వాతావరణం ఏమాత్రం కూడా కనిపించట్లేదు. ఒక్కొక్క మనిషికి కనీసం 2-3 పోలీసులు చొప్పున పెట్టారు. అలాగే బయట తిరగకుండా 144 సెక్షన్ అనేది అమల్లో ఉండడం, అలాగే వీరు కనీస అవసరాల కోసం డైలీ కావాల్సినటువంటి సరుకుల కోసం కూడా బయట అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి ఈ గ్రామంలో కనిపిస్తుంది. దీంతో ఇక్కడ ఉండేటటువంటి చిన్నపిల్లలు అలాగే మహిళలు అందరూ కూడా రోడ్డు పైన బైఠాయించి తమ ఆందోళన అనేవి కొనసాగిస్తున్నారు. అలాగే తమ కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనేది కూడా వాళ్ళకి అర్థమవునటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులను అరెస్ట్ చేశారా లేక వాళ్ళు భయంతో ఎటైనా వెళ్ళిపోయారా అటువంటిది తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు పోలీసులు అరెస్టులు అయితే చేస్తున్నారు. వాళ్ళ కుటుంబంలో ఉండేటటువంటి పిల్లల పరిస్థితి ఏంటి అనేది మాత్రం ఏమాత్రం అర్థం కానటువంటి పరిస్థితిలో తుందూరు గ్రామం ఉందంటే చాలా ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇక్కడ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్న వాళ్ళు కేవలం పార్టీలు మాత్రమే అని ఇక్కడ ఉండేటటువంటి వారు చెప్పుకొస్తున్నారు. కానీ గ్రామంలో మాత్రం చూస్తే అటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంట్లో ఏ ఇంట్లో చూసినప్పటికీ కూడా మగవాళ్ళు ఎవరు లేకుండా వారిని ఎక్కడ కనిపిస్తే అక్కడ అరెస్టులు చేయడం, అలాగే వారి ఇంటి ముందు కూడా వారిని కూర్చోనివ్వకుండా చేసేటటువంటి పరిస్థితి తుందూరు గ్రామంలో కనిపిస్తుంది. అలాగే వారు కనీస అవసరాల కోసం కూడా బయట అడుగు పెట్టలేని పరిస్థితి రావడంతో మహిళలందరూ కూడా ఇక్కడ ఆందోళన చేపడుతున్నారు. అలాగే పిల్లలకి కూడా న్యాయం చేయాలి. ఈ ఫ్యాక్టరీని కేవలం వ్యతిరేకించడం వల్ల తమ పైన పట్టుబట్టి గ్రామాన్ని ఖాళీ చేయించే విధంగా ఇక్కడ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పి తుందూరు వాసులందరూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం తుందూరులో ఇంకా అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఆందోళన
కోసం రోడ్డుపైకి వచ్చే వారిని అందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. దీంతో తుందూరు గ్రామం ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీ పరిసరాల్లో అంతా కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంటుంది. ఇది ప్రస్తుతం ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీ సమీప గ్రామాల్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. Let's go!